ఇక విశాఖలోని గాదిరాజు ప్యాలెస్ ను అమ్మాలని ముఖ్యమంత్రి సతీమణి తమను అడగలేదన్నారు ఆ ప్యాలెస్ ఓనర్ బీఆర్కే రాజు. ప్యాలెస్ కోసం సీఎం భార్య తమను సంప్రదించినట్టు అయ్యన్న పాత్రుడు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఆయన ఎందుకు అలా చెప్పారో తనకు తెలియదన్నారు. విశాఖ కలెక్టర్ తనకు ఎప్పుడూ ఫోన్ చేయలేదన్నారు. సీఎం కుటుంబ సభ్యులు ఎవరూ తనను సంప్రదించలేదన్నారు ఆర్కే రాజు. జగన్ గారి ఏదో వైఫ్ అదేదో బిల్డింగ్ అడిగినట్టు అదేదో నేను ఒప్పుకోనట్టు నేను నా పొజిషన్ చూసి ఉంటాను. నేను 3 months అయింది నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చి. అటువంటి పరిస్థితిలో మరి ఉన్నవి లేని ఇలా కల్పించేసి ఇలాగ చెప్పడం అంటే చాలా ఘోరంగా ఉంది పొజిషను. అసలు అదేదో ఇంకా విచిత్రం ఏంటంటే పొలిటికల్గా ఒకళ్ళకొకళ్ళు ఏదో ఒకటి అనుకోవటం, ఏదో ఒక పద్ధతి మాట్లాడుకోవటం అది వేరే సంగతి. కానీ కలెక్టర్ గారిని కూడా ఇందులోకి లాగారు. అందులో కలెక్టర్ గారు అది యాక్చువల్గా ఆ యాక్ట్లో లేదండి. మాకు ఆ పొలం, మాకు సైట్ కానీ వేరే పొలం కానీ ఏది లేదు. అటువంటిది కమిషనర్ కాదు కలెక్టర్ గారిని నేనేదో రిక్వెస్ట్ చేసినట్టు, ఆయనను పెద్దవాళ్ళని ఏదో కలవమన్నట్టు అని ఆయన్ని కూడా ఇందులోకి ఇందులో దింపారనమాట. ఇందులో ఏమాత్రం నిజం లేదండి, 1% కూడా లేదు.